రైట్ మరో బ్రేక్ ని చూస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్కు అమెరికాలో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయనకు సొంత దేశానికి చెందిన ప్రజలే వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ ఫీల్డ్ మార్షల్ అంటూ నినాదాలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇక అమెరికా చేరుకున్న ఆసిమ్ మునీర్ వాషింగ్టన్లోని ఒక హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్కు చెందిన పలువురు వ్యక్తులు పెద్ద సంఖ్యలో హోటల్ వెలుపల గుమిగూడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునీర్ హోటల్ భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో నిరసనకారులు ఆసిమ్ మునీర్ నువ్వు పిరికివాడివి, సిగ్గులేని వాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని ఆసిమ్ మునీర్ కూని చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించింది. అయితే దేశంలోని ఒక వర్గం ప్రజలు ఆయనను ఫీల్డ్ మార్షల్ కాదు ఫీల్డ్ మార్షల్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన నిరసనలోనూ ఇదే నినాదం ప్రముఖంగా వినిపించింది. ఈ నిరసనల వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, పీటీఐ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఆసిమ్ మునీరే కారణమని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక మునీర్ అమెరికా పర్యటన ప్రారంభం కావడానికి ముందే వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల కూడా పీటీఐ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఆసిమ్ మునీర్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లినట్లుగా పాకిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పర్యటన ఆరంభంలోనే సొంత దేశ ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.